అయితే నాకు చాలా లాభాలు ఉన్నాయి సార్. ఫస్ట్ నాకు భయం పోయింది సార్. ఇప్పుడు మీడియా ముందు మీ దగ్గర మేము మాట్లాడుతున్నామంటే నా భయాన్ని ముందు పోగొట్టుకున్నాను. అందరితో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను. నా ఆరోగ్య రీత్యా కూడా చాలా బాగుంది సార్. నమస్తే మేడం. నమస్తే సార్. నా పేరు ఎస్ సుభద్ర అండి. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం సార్. మేము ధ్యానంలోనికి రావడం దేవి మేడం, రజిత మేడం వల్ల మేము ధ్యానంలోకి వచ్చాం సార్. మేము ధ్యానం చేసిన నుంచి మా ఆరోగ్య రీత్యా చాలా బాగుంది సార్. అలాగే మా కుటుంబంలో మా పిల్లలు కూడా ధ్యానం చేసినారు సార్. మా పిల్లలు చిన్నప్పటి నుంచే, బాబు 5 years నుంచి వాళ్ళు కూడా ధ్యానం చేయడం, మాంసాహారం అప్పటి నుంచి వాళ్ళు తీసుకోలేదు సార్. అలాగే మా పిల్లలు చదువుల విషయంలో కానీ ఇంట్లో కానీ చాలా అద్భుతంగా ఉంది సార్. మేము ఈ మధ్య ఇంటి మీద 10x10 పిరమిడ్ కట్టుకున్నాం సార్. అంటే 10x10 పిరమిడ్ కట్టుకొని ఏంటంటే ఆ మెసేజ్ లో నాకు ఆ పిరమిడ్ ఓపెనింగ్ కి శ్రీ సత్యదేవ పిరమిడ్ అని పేరు చెప్పి నాకు ఒకరు మేడంతోనే ఓపెనింగ్ చేయిస్తున్నారు సార్. అదే మాటని నేను దేవి మేడం గారితో చెప్తే ఆ పేరే పెట్టారు సార్ మా పిరమిడ్ ఓపెనింగ్ కూడాను. ఓకే సార్. జూన్ 7వ తారీఖు సార్ 2000. దేవి మేడం, రజిత మేడం చేశారు. చేస్తున్నారు సార్. సార్ ధ్యానం వల్ల అయితే నాకు చాలా లాభాలు ఉన్నాయి సార్. ఫస్ట్ నాకు భయం పోయింది సార్. ఇప్పుడు మీడియా ముందు మీ దగ్గర మేము మాట్లాడుతున్నామంటే నా భయాన్ని ముందు పోగొట్టుకున్నాను. అందరితో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను. నా ఆరోగ్య రీత్యా కూడా చాలా బాగుంది సార్. అందరు సహకారులే సార్. మాది ధ్యాన కుటుంబమే సార్. జూన్ 7వ తారీఖున ఓపెనింగ్ పెట్టుకున్నాను సార్. ఆ రోజు మా అబ్బాయి బర్త్డే సార్. ఆ రోజు మా అబ్బాయి ఏమని అడిగాడంటే పిరమిడ్ ఓపెనింగ్ జూన్ 7వ తారీఖున పెట్టమ్మా, నా బర్త్డే రోజు పిరమిడ్ ఓపెనింగ్ రోజు పెట్టంటే అదే అలాగే నేను ఆ పిరమిడ్ కట్టడానికి నా దగ్గర అమౌంట్ లేకపోయినా విశ్వం అందిస్తుందనే ఉద్దేశంతో నేను సంకల్పంతో ముందుకెళ్ళాను. 7వ తారీఖుకే నేను ఓపెనింగ్ పెట్టేశాను సార్. అది దేవి మేడం, రజిత మేడం వాళ్ళ ద్వారానే నేను ఓపెనింగ్ చేయించాను సార్. మా గ్రామంలో ఇప్పటి వరకు కూడా నా పిరమిడ్ కట్టక ముందు నేను ఎవరికి ధ్యానం గురించి నేను చెప్పలేదు. అయితే పిరమిడ్ కట్టిన తర్వాత ఎందుకు అలా ఉండిపోవడం అని ఒక రోజు వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ధ్యానం గురించి చెప్పాను సార్. ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు ధ్యాన మహాయాగానికి వచ్చేంత వరకు వాళ్ళు 40 days మెడిటేషన్ చేయడం మొదలు పెట్టారు సార్. వాళ్ళు కూడా ఇప్పుడు ధ్యాన మహాయాగానికి వచ్చారు సార్. వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు సార్. ప్రతి పాఠశాలలో కూడా మేము ధ్యానం క్లాసులు నిర్వహిస్తున్నాం సార్. మేము సేవాదల్లో జిల్లా కో-కన్వీనర్ ఇచ్చారు సార్. అయితే మేము ప్రతి పాఠశాలని కొన్ని పాఠశాలను అడాప్ట్ చేసుకొని ఆయా పాఠశాలలకి ఎవరెవరు వెళ్ళాలనేది కూడా మేము డిసైడ్ అయి ఉన్నాం సార్. అలాగే ఇక్కడ నుంచి వెళ్ళాక నెక్స్ట్ కార్యక్రమం అనేది ఇదే చేస్తాం సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్.